సో బేసికల్గా స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత చాలా క్లియర్గా ఒక పాయింట్ అర్థమైంది. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండగానే వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అల్లాటప్ప ప్లేస్మెంట్స్ కాదు, జెన్యున్గా వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి సూటబుల్ అంబియన్స్ని, అట్మాస్ఫియర్ని పిల్లలకి ట్రైన్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత స్కిల్ సెట్ని కూడా డెవలప్ చేయడానికి ఈరోజు మార్కెట్లో ఉపయోగపడే లాంగ్వేజెస్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ సెషన్స్ దగ్గర నుంచి, ఆ పర్టికులర్ కంపెనీస్ వచ్చి పిల్లల్ని ట్రైన్ చేసి తిరిగి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తీసుకోవడం ఒక పద్ధతి అయితే, విచ్ KLU has been practicing. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బీయింగ్, చదువు అయిపోయిన తర్వాత కూడా, అంటే మేబీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైనా జాబ్ చూస్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ జాబ్ ఏంటి, అట్లా కాదు, ఇఫ్ దే స్టిల్ వాంట్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్స్, బీట్ MBA ఆర్ MTech ఆర్ PhD ఆర్ వాట్ ఎవర్, చదువుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఏ గోల్, ఏ డెస్టినీ పరంగా వాళ్ళు చదువుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్స్కి ప్రిపరేషన్ ఉంటుంది, టోఫెల్కి ప్రిపరేషన్ ఉంటుంది, లేదా MBA ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఆ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఒక స్టూడెంట్ స్టడీస్ని పర్స్యూ చేయాలన్నా, కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా, మంచి ప్లేస్మెంట్స్ కొట్టాలన్నా, ఓవరాల్గా వేలు పట్టుకొని నడిపించడం అంటారు చూసారా, అట్లా పిల్లలు చేయబట్టుకొని ఫ్రమ్ ద డే వన్ ఆఫ్ దేర్ ఫస్ట్ ఇయర్ అంటిల్ దే లీవ్ ది క్యాంపస్ అండ్ గెట్ సెటిల్డ్ ఇన్ దేర్ డెస్టైన్డ్ పాత్, KL యూనివర్సిటీ ప్లేస్ అ మేజర్ రోల్ అని మాత్రం అర్థం.